ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ సతీమూర్తి గారు ఉన్నారు. ఆయనతో ఏపీ రాష్ట్ర తాజా పరిణామాలపై చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. దేశంలోనే పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థాయిలో ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీని గురించి ఏం చెప్తారు సార్? అసలు ఏంటి పరిస్థితి? ఇక్కడ ఏంటంటే మొత్తం పెట్టుబడులని ఆకర్షించటం అనేది మనకేదో మామూలుగా ఒక చిన్న విషయంలా కనపడుతుంది, కానీ ఇట్ ఈస్ అన్ హెర్క్యూలియన్ టాస్క్. చాలా కష్టసాధ్యమైన పని. ఆ కష్టసాధ్యమైన పనిని ఎట్లా సాధించాలి అనే దాంట్లో అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ పని చేయగలిగాడు. ఎట్లా చేశారు అంటే ఇది ఎట్లా జరిగింది? ఇట్ ఇస్ అ మిరకిల్. ఇటువంటి మిరకిల్ జరగటానికి దాని భూమిక ఏంటి అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మొదటి రోజు నుంచే ఆయన ఏం చేశాడు? శ్వేతపత్రం రిలీజ్ చేశాడు. దాదాపుగా ఒక 5-6 శ్వేతపత్రాలు రిలీజ్ చేశాడు. శ్వేతపత్రాలు రిలీజ్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఇది, ఆర్థిక పరిస్థితి ఇది, అందులో ఉన్న ఈ లొసుగులేంటి, ఎట్లా ఉన్నది, ఎంత నష్టం జరిగింది, డ్యామేజ్ ఎంత జరిగింది అనే విషయాల్ని శ్వేతపత్రం ద్వారా చెప్పాడు. ఆ తర్వాత ఎక్కువ టైం తీసుకోకుండా ఏం చేశాడు అంటే కొన్ని పాలసీ డాక్యుమెంట్స్ రిలీజ్ చేశాడు. మీకు జరిగిన పరిణామ క్రమం మొత్తం చెప్తున్నా, ఇన్ని పెట్టుబడులు రావడానికి కారణం ఏంటి అని. పాలసీ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి. ఈ ఎంఎస్ఎంఈ పరిశ్రమల్ని మనం దేశం ఏం కోరుకుంటున్నది, మనం వాటికి ఏమి ఇవ్వాలి అనే విషయం మీద ఎంఎస్ఎంఈ పాలసీ డాక్యుమెంట్ తయారు చేశారు. అదేవిధంగా ఒక 24 పాలసీ డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు. ఆ పాలసీ డాక్యుమెంట్ చదివితే మనకి అర్థమైపోతుంది. నేనే పారిశ్రామికవేత్తను అనుకోండి, ఆ పాలసీ డాక్యుమెంట్ చదివితే నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్తే నాకు ఏం బెనిఫిట్ ఉంది అనేది ఆ పాలసీ డాక్యుమెంట్ చదివిన పారిశ్రామికవేత్తకి అర్థమవుతుంది. ఆ విధంగా పాలసీ డాక్యుమెంట్లు ఇచ్చాడు. 24 సెక్టార్లలో పాలసీ డాక్యుమెంట్లు. ఈ పాలసీ డాక్యుమెంట్లు చదివిన తర్వాత ప్రతి పారిశ్రామికవేత్తకి కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఏర్పడటంతో సరికాదు కదా, దానికి వాళ్ళు రావాలి. ఇదివరకు మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు దీనికోసం సింగిల్ విండో అని ఒక విధానాన్ని తీసుకొచ్చాడు. అంటే ఏ పరిశ్రమ స్థాపించాలనుకున్నా నువ్వెంత పెట్టుబడి పెడతావో చెబితే దానికి సంబంధించిన ల్యాండు, పవరు, వాటరు నీకు ఎక్కడ అవైలబుల్గా ఉందో గవర్నమెంటే చెప్తుంది. దానికి సంబంధించిన అన్ని అనుమతుల్ని గవర్నమెంటు ఒక సింగిల్ విండోలో ఇస్తుంది. ఇది చేసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మరి ఇవన్నీ చెప్పిన వ్యక్తి అంటే తెలిసిన వ్యక్తి, ఆర్థికంగా చదువుకున్న వ్యక్తి, అంటే హీజ్ ఎకనామిక్ స్టూడెంట్స్. సో అందుకని అవి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే విధాన పత్రాలు రిలీజ్ చేశాడు. వచ్చిన వాళ్ళకి అది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న కాన్సెప్ట్ అని వాళ్ళకి చెప్పాడు. దాంతో వాళ్ళకి ఇంట్రెస్ట్ తోటి వచ్చిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్తో బాండింగ్ ఏర్పడింది. అందుకని పెట్టుబడిదారులందరూ పరిగెత్తుకుంటూ ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉన్నారు. సార్ అంటే ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించడంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత సక్సెస్ అయినా కూడా దానికి పునాది వేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎప్పటికీ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దీన్ని ఎంతవరకు సమర్థించారు? ఇప్పుడు అంటే ఒక ముతక సామెత చెప్పాలి, మా నర్సరావుపేట సామెత చెప్పాలి, కానీ మరి అది చెబితే బాగుండదు. జగన్మోహన్ రెడ్డి ఎట్లా విధ్వంసం చేశాడు అంటే మీకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నానికి వచ్చింది కదా, అది మీకు తెలుసు కదా. అది భారతదేశంలోనే అంత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి వరకు రాలే. $15 బిలియన్ అంత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి రాలే, అసలు భారతదేశానికే రాలే. అటువంటిది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్ ఏఐ గూగుల్ డేటా సెంటర్, ఏఐ డేటా సెంటరు విశాఖపట్నానికి వచ్చింది. అది నేనే తెచ్చాను అన్నాడు.
నువ్వు తెచ్చింది ఏంటి? అదానీ డేటా సెంటర్. అదానీ డేటా సెంటరు నువ్వు తీసుకొచ్చావు. అదానీ డేటా సెంటర్ కూడా నువ్వు తెచ్చింది కాదు. 2018లో చంద్రబాబు నాయుడు అదానీ డేటా సెంటర్ తీసుకొస్తే దాన్ని విమర్శించాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డే కాదు, ఆయనకి సంబంధించిన పరివారం అంతా కూడా మీరు అదానీకి మీరు అమ్ముడుపోయారు, అదానీకి మీరు అమ్ముడుపోయారని ప్రచారం చేసింది ఇదే బ్యాచ్. ఇప్పుడు అదే అదానీ డేటా అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజున వచ్చి ఫౌండేషన్ వేసిన అదానీ డేటా సెంటర్ని నేనే తెచ్చాను అని చెప్పి చెప్పుకొని అదానీ డేటా సెంటర్ ఇది ఒకటే అంటాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, 2 సముద్రంలో వేసే కేబుల్స్ ఆ వ్యవస్థ ఒకటి ఉంటుంది, ఇంకొకటి సాఫ్ట్వేర్ సపోర్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మొత్తం 3 సెగ్మెంట్లు. ఈ 3 సెగ్మెంట్లలో ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే సోలార్ పవర్, అంటే గ్రీన్ ఎనర్జీ తోటి ఆ డేటా సెంటర్ నడపాలి. గ్రీన్ ఎనర్జీ కాకపోతే అంత ఎనర్జీని అంటే ఆ కూలింగ్ సిస్టమ్కి కావాల్సిన ఎనర్జీని ఎవ్వరూ ఇవ్వలేరు. అందుకని వాళ్ళు గ్రీన్ ఎనర్జీని వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఆ గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటంలో ఇండియాలో నెంబర్ 1 అదానీ. వాళ్ళు గ్రీన్ ఎనర్జీ కాంపోనెంట్ వరకు అదానికి ఇచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎల్ఎన్టీకి ఇచ్చారు. ఆ కంపెనీలు గూగుల్తో కలిసి పనిచేస్తాయి. ఇది తెలియని జగన్మోహన్ రెడ్డి గూగుల్ ఏఐ డేటా సెంటర్ని అదానీ డేటా సెంటర్ అని, అదానీ అందులో పార్టిసిపేట్ చేస్తుందని చెప్తాడు. అదానీ గ్రూపు చాలా పెద్ద గ్రూపు, అందులో సాఫ్ట్వేర్ ఉంటుంది, డేటా సెంటర్ ఉంటుంది, నేను చెప్పిన గ్రీన్ ఎనర్జీ ఉంటుంది. ఇన్ని రకాల సెక్టార్లు ఉంటాయి, అన్నీ కలిపి అదానీ గ్రూపు. అందులో ఈ ఏఐ గూగుల్ డేటా సెంటర్లో పార్టిసిపేట్ చేస్తున్నది అదానీ పవర్. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి నేనే తెచ్చాను అని చెప్పుకున్నా అది నడిచేది కాదు ఇక్కడ. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ తేలేదు అన్న విషయాన్ని ఆయనే చెప్పుకున్నాడు చాలాసార్లు. ఇంకొకటి, మీకు ఎక్కడైనా సరే ఒక ల్యాండ్ అలాట్ చేస్తే వైజాగ్లోనే చాలా కంపెనీలకి ఆ ల్యాండ్ మొత్తం కాగ్నిజెంట్ ఉంది, కాగ్నిజెంట్కి ల్యాండ్ అలాట్ చేస్తే దాన్ని తగ్గించాడు. నీకెందుకు ఇంత అన్నాడు, నీకు స్థలం నీకెందుకు ఇవ్వాలన్నాడు, నీకు స్థలం ఇస్తే నాకేంటి ఉపయోగం అన్నాడు. నీకేంటి ఉపయోగం? పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అంటే 99 పైసలకి ల్యాండ్ ఇవ్వడం మీద కూడా ఇప్పటికే ఎవరైతే వైఎస్ఆర్సీ పార్టీకి సంబంధించిన అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా ఒక పిల్లు వేయడం జరిగింది, ఎందుకు ఇవ్వటం అని చెప్పేసి. దీని గురించి ఎలా చూడొచ్చు? పిల్లు కొట్టేశారు కదా. ఇంకా అవన్నీ ఇప్పుడు 99 పైసలకి ఇచ్చారా, 1 రూపాయికి ఇచ్చారా అనేది కాదు. ఇక్కడ 99 పైసలకి ఇచ్చింది ఏంటి, ఏ కంపెనీకి ఇచ్చారు అనేది చూడాలి. ఇప్పుడు మీకు టీసీఎస్కి ఇచ్చారు. టీసీఎస్కి ల్యాండ్ ఎంతకి ఇచ్చారో తెలుసా? తెలియదు. 99 పైసలు ఇచ్చింది టీసీఎస్కి. ఉర్సా క్లస్టర్స్ అని ఉంది, వాళ్ళకి ఇచ్చింది మార్కెట్ రేటుకి ఇచ్చారు. ఈ ఉర్సా క్లస్టర్స్ని తీసుకొచ్చి ఈ 99 పైసలని దానికి లింక్ చేసి చెప్తారు. అంటే మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడవదు. మామూలు 2014-19 ఎన్నికల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసే మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ని అడ్డుకోలేకపోయింది. అందుకని జగన్మోహన్ రెడ్డి పింక్ డైమండ్ అని చెప్పినా, ఏ డైమండ్ అని చెప్పినా నమ్మారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఫ్యాక్ట్ చెక్ అనే ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అబద్ధాలని, అసత్యాలని ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎవ్వరూ కూడా వినటం లేదు. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే 25% ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడంలో దేశంలోనే నెంబర్ 1 పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నదని పబ్లిష్ అవుతూ ఉన్నాయి రిపోర్ట్స్ అన్నీ కూడా. ఒకవైపు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ కానీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానీ పబ్లిసిటీ స్టంట్ మాత్రమే చేస్తున్నారు, విదేశాలు వెళ్ళి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరిగిన, కంపెనీలతో ఎంఓఏలు జరిగిన, గ్రౌండ్ లెవెల్లో ఏమాత్రం కూడా ముందుకెళ్ళట్లేదు, ప్రజల్ని ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సాక్షి పేపర్కి
జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో దాదాపు 600 కోట్లు యాడ్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అట్లా ఎవరికైనా ఇచ్చాడా? ఎవరికైనా ఇస్తున్నాడా? పబ్లిసిటీ పిచ్చి ఎవరికి ఉంది? నువ్వు సోషల్ మీడియాలో చూస్తే దాదాపు ఒక 100 ఛానల్స్ పెట్టి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అన్నీ ఒక చోట కాదు, హైదరాబాద్లో ఉంటాయి ఆఫీసులు, బెంగళూరులో ఆఫీసులు ఉంటాయి, మీకు తాడేపల్లిలో ఉంటాయి, మీకు అన్ని చోట్ల ఆఫీసులు పెట్టి సోషల్ మీడియా సైన్యాన్ని పెట్టి ఇంత పబ్లిసిటీ చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడికి అంత అవసరం లేదు. డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టరే వచ్చి చంద్రబాబు నాయుడు ఐటీ సెక్టార్లో ఆయన ఎటువంటి ప్రగతి సాధించాడో ఆయన చూసి నేను నేర్చుకున్నానని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ చెప్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి పబ్లిసిటీ ఎందుకు? అందుకని ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఈ పనులన్నీ చేసే జగన్మోహన్ రెడ్డి తను ఏ పని అయితే చేస్తాడో ఆ పని చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం మానసిక జాడ్యం. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా కానీ, పర్సనల్ పనుల మీద విదేశాలకు వెళ్ళినా కానీ కంపెనీలను పిలిచి మాట్లాడతాడు. అది ఆయనకి ఇంట్రెస్ట్. స్టేట్ డెవలప్మెంట్ కోసం పనిచేయటం ఆయన ఇంట్రెస్ట్. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా వ్యాపారం చేసే మనిషి చంద్రబాబు నాయుడు కాదు.